నిన్న జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో జిమిమా రోడ్రిగ్స్ ఆడిన నాక్ అట్లాగే ఆమె డకౌట్లో ఇచ్చిన స్పీచ్ కూడా నాకైతే గూస్ బంప్స్ తెప్పించింది. తన జీవితానికి గల కారణమైన ముగ్గురికి తను థ్యాంక్స్ చెప్పుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నమ్ముకున్న దైవానికి, అలాగే తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, అలాగే తను ఈ స్థాయిలో ఉండటానికి కష్టపడిన గురువు గారికి, వీళ్ళ ముగ్గురికి తను థ్యాంక్స్ చెప్పుకుంది. మన లైఫ్లో ఈ జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు మన రూపొందించడానికి ఏ విధంగా కష్టపడ్డాడో, అలాగే మన జన్మనివ్వడానికి మన తల్లిదండ్రులు కూడా ఆ విధంగా కష్టపడ్డారు. అలాగే మనం ఒక ఉన్నత స్థాయిలో ఉన్నామంటే మన వెనకాల గురువు గారు కూడా అంతే కష్టపడ్డారు. మన జీవితంలో వీళ్ళ ముగ్గురు అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎవరెవరో మీద నమ్మకం పెట్టుకోని అవసరం లేదు. మనం నమ్ముకున్న దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే చాలు. అలాగే మనం ఎవరెవరినో దగ్గరికి వెళ్ళి అడగనవసరం లేదు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను అడిగి తీసుకుంటే చాలా సంతోషం. అలాగే మనకున్న డౌట్లు ఎవరెవరో దగ్గరికి వెళ్ళి క్లియర్ చేసుకుంటే అవ్వదు. మనకి చదువు చెప్పి మనని ఈ స్థాయిలో పెట్టిన మన గురువు గారి దగ్గరికి వెళ్ళి డౌట్ క్లియర్ చేసుకుంటే ఆ సంతోషం, ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ కదా. ఈ జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. జీవితంలో దేనికి ఎడిక్ట్ అవ్వద్దు. తాగుడికి ఎడిక్ట్ అవ్వద్దు, అమ్మాయిలకి ఎడిక్ట్ అవ్వద్దు, డబ్బుకి దేనికి ఎడిక్ట్ అవ్వద్దు. వచ్చింది వెళ్ళిపోయింది అన్నట్టే ఉండాలి. దట్స్ లైఫ్.